ఓం గం గణపతే నమః శ్రీ గురుభ్యో నమః ఓం ఐం శారదాంబాయ నమః. శ్రీ ఎన్ఎల్టీసీ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరియు వేదోక్త ఆశీస్సులు. నేను మీ విఎస్ఎల్ఎన్ శర్మ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, విశాఖపట్నం, వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం. ఈరోజు మనం క్రోధినామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు వారందరికీ గల గోచార ఫలితాలను తెలుసుకుంటాం. తేదీ 9/4/24 తేదీ మంగళవారం నాడు స్వస్తి చాంద్రమాన క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి. ఈ రోజుని మనం తెలుగు వత్సరాదిగా జరుపుకుంటాం. ఈరోజు మనం తప్పకుండా అందరూ ఉదయాన్నే లేచి అభ్యంజన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించుకొని, అట్లాగే ఉగాది పచ్చడి చాలా ఫేమస్, అందరికీ తెలుసు. షడ్రుచులతో ఉన్న ఉగాది పచ్చడిని అందరూ ఆరంగించి, మరియు సాయంత్రము పంచాంగ శ్రవణము మరియు దేవాలయ దర్శనం చేసుకోండి. మీకు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, మనశ్శాంతి, సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్ర ప్రవచనము. ఈ క్రోధినామ సంవత్సరము నూతన సంవత్సరంలో మన భారతదేశం యొక్క సాముదాయిక ఫలాల్ని చాలామంది సిద్ధాంతులు తమ పంచాంగంలో రాశారు. వాటిలో కొన్ని సూక్ష్మంగా మనం తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని మన భారతదేశానికి, భారతదేశంలో రాష్ట్రాలను ఏర్పడే కొత్త ప్రభుత్వాలు సుస్థిరంగా ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాయని, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్తున్నారు. మన భారతదేశంలో మనకి ముఖ్యంగా విదేశీ విధానంలో మన భారతదేశం ముందంజ వేస్తుందట. దౌత్యనీతిలో కూడా ముందంజగా ఉంటుందని తెలియజేస్తున్నారు. మన మిలిటరీ వ్యవస్థ అంటే రక్షణ రంగంలోని, నిఘా రంగంలోని కూడా పెనుమార్పులు వస్తాయట. మరియు మనకి విదేశాలతో సంబంధాలు బాగానే ఉంటాయి, కానీ పాకిస్తాన్, చైనా బార్డర్స్లో యుద్ధ వాతావరణం నెలకొల్పని ఉంటుంది. కానీ వాటిని ధీటుగా ఎదుర్కొంటాం. మనకి ఎటువంటి పరిస్థితులు శాంతి భద్రతలకు లోపము లేదు. ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారని తెలియజేస్తున్నది శాస్త్రము. అట్లాగే మనకి ఈ కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఉత్తరాది రాష్ట్రాల్లోనూ మరియు దక్షిణాది రాష్ట్రాల్లోనూ కూడా దేవాలయ పునర్నిర్మాణము అంటే సనాతన పరీక్ష దిశలో జరుగుతాయని, అత్యున్నత స్థితిలో జరుగుతాయని తెలియజేస్తున్నారు. అంటే సనాతన కాపాడబడుతుందని తెలియజేస్తున్నారు సిద్ధాంతం అందరూ కూడా. ముఖ్యంగా మనకి పాడి పంటలు లోటు లేకుండా ఉంటుంది. కానీ నవంబరు, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వరద ప్రమాదాలు ఉంటాయి, తుఫాను బీభత్సాలు ఉంటాయి. అయినప్పటికీ పంట నష్టము, ఆస్తి నష్టము ఎక్కువగా ఉండదని తెలియజేస్తున్నారు. మరియు చెరకు, బెల్లం పంటలకి మంచి గిరాకీ ఉంటుంది. వాణిజ్య పంటలకి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా కందులు, శనగలు, మిర్చి ఈ పంటలకు కూడా చాలా ధరలు పలుకుతాయి. వ్యాపారస్తులకి, వ్యవసాయాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యారంగంలో ముఖ్యంగా ఈ టెక్నాలజీ, అలాగే మెడిసిన్ సంబంధించి, మేనేజ్మెంట్ సంబంధించి ఐఐఎం మరియు ఏఎంఎస్ లాంటి ముఖ్య సంస్థలు మరికొన్ని బ్రాంచ్లను ఎక్కడ పెడితే అక్కడ ఓపెన్ చేస్తారు, అందరికి అందుబాటులో వస్తాయని తెలియజేస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, అంతరిక్ష పరిశోధన రంగంలో మనము కొత్తగా కొన్ని పరిశోధనలు జరిపి వాటిని మనం అంతరిక్ష పరిశోధన పంపించడం ద్వారా మన యొక్క గుర్తింపు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుంది భారతదేశానికని ఈ సాముదాయిక ఫలితాల్లో తెలుస్తున్నది. మరికొన్ని విశేషాలు ఏంటంటే, అవినీతికి చిక్కి అవినీతి కేసుల్లో చాలామంది రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా వారికి అవినీతి కేసుల్లో చిక్కుకొని వాళ్ళు జైలు శిక్ష పడే సూచనలు కూడా ఉన్నాయి. ఇది సాముదాయిక ఫలములు. ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యమైన అంశాలు కొన్ని తెలుసుకుందామండి మనం. ముఖ్యంగా 1/5/24 నుండి 12/5/24 తేదీ నర్మదా నదికి
పుష్కరాలు, దీన్ని కూడా రేబా నది అని కూడా పిలుస్తారు. చాలా పుణ్య దినాలండి ఈ పుష్కరములు. దీనిలో ముఖ్యంగా నర్మదా స్నానము, పితృతర్పణాలు చేయడము, దాన ధర్మాలు చేయడం వల్ల మనకి అన్ని పాపాలు పోయి సకల సౌభాగ్యం కలుగుతాయని శాస్త్ర ప్రవచనము. ముఖ్యంగా అక్కడ అమరేశ్వరుని మరియు ఓంకారేశ్వరుని దర్శించుకోండి, మహా పుణ్యఫలాన్ని పొందండి. ఇక గ్రహణాల విషయంకి వస్తే ఈ సంవత్సరం గ్రహణాలు లేవండి. మనకి సూర్యగ్రహణం లేదు, చంద్రగ్రహణం లేదు, మనకి భారతదేశం కనబడవు. ఇక మూఢములు, ఈ మూఢములు చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలగు శుభ కార్యక్రమాలు ఈ మూఢంలో చెయ్యము, మనం ఆచరించం. కాబట్టి ముఖ్యంగా 1/5/2024 తేదీన శుక్రమోఢ్యం ప్రారంభం, అంటే శుక్రమోఢమే ప్రారంభం అవుతుంది. అలాగే 7/7/2024 తేదీ నాటికి ఆదివారం నాడు త్యాగం జరుగుతుంది. అంటే ఇంచుమించు 2 నెలల కాలము మూఢముగా ఇక్కడ శుక్రమూఢము. అట్లాగే 5/5/2024 చైత్రబడ ద్వాదశ ఆదివారం నాడు గురుమూఢం అండి. ఇది 1/6/2024 వరకు ఉంటుంది. అప్పుడు త్యాగం జరుగుతుంది. ఇదే కాకుండా వచ్చే సంవత్సరం మళ్ళా 18/3/2025 అంటే మార్చి 25లో అక్కడ కూడా శుక్రమూఢం ప్రారంభం అవుతుంది. అదే 10 రోజులుండి 28/3/2025 వరకు ఉంటుంది త్యాగము. ఇది మూఢముల గురించి. ఈ కాలంలో ఈ శుభకార్యక్రమం బారసార, నామకరణము, సీమంతము, శాంతులు ఇలాంటి వాటికి ఈ మూఢములు వర్తించవు. ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా పండుగలు వస్తాయి. మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి నెల పండుగ మనకి ఉంటుంది విశేషము. కానీ ముఖ్యమైన పండుగలు గురించి కొన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రీరామనవమి, జై శ్రీరామ. ఇప్పుడు అంతా రామనామం జరుగుతున్నది కదా. 17/4/24 తేదీ బుధవారం నాడు శ్రీరామనవమి. అట్లాగే జై జగన్నాథం 7/7/24 పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. శ్రీకృష్ణుడు అష్టమి, శ్రీకృష్ణాష్టమి 26/8/24 తేదీ శ్రీకృష్ణాష్టమి. అలాగే అందరికీ తెలిసిన వినాయక చవితి, మనం గణపతి, బొజ్జ గణపతి కొలుస్తాం. ఇది 7/9/24 తేదీ నాడు. అట్లాగే మనందరికీ ఇష్టమైన దైవం గణపతి. ఈ గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యేది వినాయక చవితి 7/9/24 తేదీ. అట్లాగే అమ్మవారి పండుగ విజయదశమి 12/10/24 తేదీ. అందరికీ ఇష్టమైన చిన్నపిల్లలు పెద్దలతో సహా ఆనందించే దీపావళి. ఇది 31/10/24 తేదీ నాడు వస్తుంది. అట్లాగే మకర సంక్రమణము, మకర సంక్రాంతి పుణ్యకాలము 14/1/2025. ఇవి ముఖ్యమైన పండుగలు. వీటిని మనం తప్పగా ఆచరించాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఉగాది గురించి తెలుసుకుంటామండి. తేదీ 9/4/24 తేదీ మంగళవారం నాడు స్వస్తి చాంద్రమాన క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి. ఈ రోజుని మనం తెలుగు వత్సరాదిగా జరుపుకుంటాం. ఈరోజు మనం తప్పకుండా అందరూ ఉదయాన్నే లేచి అభ్యంజన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించుకొని, అట్లాగే ఉగాది పచ్చడి చాలా ఫేమస్, అందరికీ తెలుసు. షడ్రుచులతో ఉన్న ఉగాది పచ్చడిని అందరూ ఆరంగించి, మరియు సాయంత్రము పంచాంగ శ్రవణము మరియు దేవాలయ దర్శనం చేసుకోండి. మీకు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, మనశ్శాంతి, సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్ర ప్రవచనము. ఈరోజు మనం క్రోధినామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు వారందరికీ గల గోచార ఫలితాలను తెలుసుకుంటాం. గోచార ఫలితాలు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందండి. ధనాదాయం వస్తుంది. ఇంకా రుణాలు ఏమి ఇస్తారు, రుణాలు తిరిగి వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు. మనకి బకాయిలు అన్నమాట, బకాయిలు మనకు వచ్చేస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు ఏమైనా అనుకుంటే ఇంట్లో తప్పకుండా జరుగుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి ధరలు వస్తాయి.
జాయింట్ వ్యాపారం కూడా లాభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, బట్ ప్రమోషన్ వస్తుంది వారికి. వీరి అదృష్ట సంఖ్య 9 అండి. వీరు కెంపు ధరించాలి, రుబీ అంటాం. అట్లాగే వీరు ఆదాయం 8, వ్యయం 14. అట్లాగే రాజపూజ్యం 4, అవమానం 3. అశ్విని నక్షత్రం వారికి ఆయుర్దాయము, ఆరోగ్యము పెరుగుతుంది. అలాగే భరణి నక్షత్రం వారికి ధనాదాయము, స్థిరాస్తులు, ఎక్కడైనా భూములు కొనడం, గృహాలు కొనడం జరుగుతూ ఉంటుంది. కృత్తిక నక్షత్రం వాళ్ళు మాత్రం కొన్ని మనోవేద సమస్యలు వస్తాయి, కానీ అవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వారికి చాలా బాగున్నది. వీరు మరిన్ని అనుకూల ఫలితాల గురించి మినుగులు దానం చేయండి శనివారం నాడు. అట్లాగే దుర్గాదేవిని పూజించండి. నరఘోష యంత్రాన్ని తీసుకొచ్చి మీ ఇంటి వాకిలిలో ఉంచండి. మరియు దీనివల్ల అత్యుత్తమ సుఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నది. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఇట్లా ఉన్నాయి. వీరికి ఎంత శ్రమ పడినా సరే తగిన ఫలితం రాదండి. అధిక ఖర్చులు ఉంటాయి, ధనం వస్తుంది కానీ అంతకన్నా మీద ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ, తగాదాలు వస్తాయి. ఇంట్లో గృహశాంతి ఉండదు, అశాంతిగా ఉంటుంది, మానసిక అశాంతి ఎక్కువగా ఏర్పడుతుంది. మరియు వ్యాపారస్తులకి నష్టాల్లోకి వెళ్తారు. వ్యవసాయదారులు కూడా వారు నిల్వ ఉంచిన సరుకులు టైంకి ధరలు తగ్గి వారు నష్టాల్లో పడతారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంచెం విద్యార్థులు, ముసలి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాహన ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, లేకపోతే కాళ్ళు చేతులు విరిగే ప్రమాదం ఉన్నది. అట్లాగే వీరికి ఆదాయం 2, వ్యయం 8 అండి. ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజ్యం 7, అవమానం 3. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, మనోవిచారంతో ఉంటారు. కానీ రోహిణి నక్షత్రం వాళ్ళకి గౌరవ మర్యాద వస్తాయండి. వీరికి మృగశిర నక్షత్రం మాత్రం చాలా జాగ్రత్తగా, నాకు చెప్పినట్టు గాయాలు, ప్రమాదాలు బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వీరు శాంతి చేసుకోవాలి. ఏంటంటే శనగలు దానం చేయండి, కొమ్ము శనగలు, గురువారం నాడు. అలాగే గురువారం నాడు షిరిడి సాయి మందిరంకి వెళ్ళండి, స్వామిని దర్శించండి. అట్లాగే గురు దత్తాత్రేయ స్వామిని దర్శించండి. దత్తాత్రేయ అష్టకం కానీ దత్తాత్రేయ స్తవం కానీ చదువుకోండి. ప్రతిరోజు కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీరికి ఆ సంఖ్య 6, అదృష్ట సంఖ్య. అట్లాగే పగడం ధరించండి, ఎరుపుగా ఉంటుంది పగడం. దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. వీరు తప్పకుండా నరదృష్టి యంత్రాన్ని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి గోచార ఫలితాలండి. వీరికి శుభాశుభ మిశ్రమము, అంటే అంతా పెద్దగా బాగోలేదని చెప్పలేము, బాగుందని చెప్పలేము, మధ్య రకంగా ఉంటుంది. వీరికి ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రెజర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, అంటే అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటిని తట్టుకోవాలి. కొన్ని సమయాల్లో రుణములు చేయవలసిన పరిస్థితి కూడా అందరికీ ఉంటుంది. అవసరమైతే స్థిరాస్తులు కూడా అమ్ముతారు మిథున రాశి వారు. కానీ ముఖ్యంగా దీనిలో విశేషం ఏంటంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, తప్పకుండా తీర్థయాత్రలు చేస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వారు. వీరికి లక్కీ నెంబర్ 5, ఆకుపచ్చ ఎమరాల్డ్ గ్రీన్ ధరించాలి తప్పకుండా. అట్లాగే గ్రీన్, పసుపు, నీలము దుస్తులు ధరించుట శుభప్రదం. ముఖ్యంగా వీరికి ఆదాయం 5, వ్యయము 5, 2 సమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. వీరికి ముఖ్యంగా మృగశిర నక్షత్రంలో వారికి ప్రమాదాలు ఏర్పడవచ్చు. శస్త్రచికిత్సలు అంటే ఏదైనా సిజరీన్ ఆపరేషన్స్, లేకపోతే కడుపు దగ్గర ఆపరేషన్స్ ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. అట్లా ఆరుద్ర నక్షత్రం వారు మాత్రంకి చాలా బాగుందండి. వీరు నూతన వస్త్రాలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. పునర్వసు నక్షత్రం వారికి మాత్రం మళ్ళా అనారోగ్యం ఉంది, వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఇది సాముదాయిక ఫలాలు. వీటిలో ముఖ్యంగా వీరేం చేయాలంటే పరిహారాలకి ప్రతి గురువారం నాడు కూడా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. మరియు స్వామికి ముఖ్యంగా స్వీట్ ఏదైనా ఉంటే పాలకోవా కానీ బూందీ కానీ స్వామికి సమర్పించండి. ఆ సమర్పించిన దాన్ని
ప్రసాదంగా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టండి, మంచి సత్ఫలితాలు వస్తాయి. అట్లాగే గురువారం నాడు సాయంత్రము గోధుమ చపాతీలను పేద ప్రజలకు లేదా కుక్కలకు ఆహారంగా పెట్టండి. ఇట్లు 7 వారాలు మినిమం చేస్తే మీకు సత్ఫలితాలు వస్తాయి. 14వ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఫలితాలు ఇట్లా ఉన్నాయండి. ధన విషయంలో అన్ని విధాలా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, వారికి కూడా మంచి బిజినెస్ జరుగుతుంది, స్థిరాస్తి అభివృద్ధి జరుగుతుంది. గృహ నిర్మాణం ఉన్న వాళ్ళకి కూడా జరుగుతుంది, బాగా ఉంది. విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకి ఇంతవరకు ప్రమోషన్స్ ఆగిపోయామనుకోండి, అవన్నీ వచ్చేస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, చక్కగా వారు మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. కాకపోతే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదృష్ట సంఖ్య 2, నెంబర్ 2 మాట వెళ్ళి తెలుపు, పసుపు, నీలం వర్ణాలు గల బట్టలను ధరిస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. వీరికి పునర్వసు నక్షత్రం వారికి మాత్రము అనారోగ్యం ఏర్పడుతుంది, కొంచెం ఖర్చులు అవుతుంటాయి. పుష్మి నక్షత్రం వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి ధనాదాయం ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరైనా ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉంటే వారికి చాలా బాగుంటుంది. ఇంక మరికొన్ని మంచి ఫలితాలు కావాలన్న వాళ్ళు సోమవారం నాడు శివాలయం దర్శించండి, శివునికి రుద్రాభిషేకం చేయండి, మరియు దుర్గాదేవికి శుక్రవారం నాడు వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేయించండి. మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. మీకు ధనాకర్షణ యంత్రం అని ఒకటి ఉంటుందండి, దాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజించడం వల్ల మరికొన్ని మంచి సత్ఫలితాలు వస్తాయి. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు, గోచార ఫలితాలు అండి. వీరికి నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, శత్రు బాధలు తొలగుతాయి, విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయండి. కాకపోతే ఎక్స్పోర్ట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పోర్ట్ చేసిన బిజినెస్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఆదాయం వస్తుంది కానీ చాలా జాగ్రత్త అవసరము. అట్లాగే రాహుకేతులు అనుకూలంగా లేరు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఆదాయం 2, వ్యయం 14 అండి వీరికి. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానము 2. మఖా నక్షత్రం వారికి ఎక్కువగా మనోవిచారము, మానసిక అశాంతి ఉంటుంది. పొబ్బా నక్షత్రం వారికి మాత్రం గౌరవాలు, సన్మానాలు జరుగుతాయి, వాళ్ళ గౌరవం పెరుగుతుంది, సన్మానాలు పెరుగుతాయి, రాజకీయ నాయకులు మంచి పదవులు కూడా వస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. టోటల్గా చూసుకుంటే సింహరాశి చాలా బాగుంది. వీరు మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి తప్పకుండా గణేష్ ఆలయాన్ని దర్శించండి, గణేష్కి గరికతో పూజ చేయించండి, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించాలి. అలాగే దుర్గా అమ్మవారిని శుక్రవారం నాడు పూజించడం అన్ని విధాలా శ్రేయస్కరము. దుర్గా సప్తశతి పారాయణ మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. అవసరమైతే సప్తశతి పారాయణ అయిన తర్వాత హోమం కూడా చేయించుకుంటే చాలా సత్ఫలితాలు వస్తాయి. మీరు ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం గురించి శ్రీచక్రాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజించుకుంటే సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నది. వీరికి లక్కీ నెంబర్ 1 అండి, అదృష్ట సంఖ్య. అలాగే కెంపు రుబీ అంటారు, దాన్ని ధరించడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ మిశ్రమ వర్ణాలు కలిగిన బట్టలు వేసుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు. క్రోధినామ సంవత్సరం కన్యారాశి ఫలితాలు. కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థులపైన వీరు విజయాన్ని సాధించాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారంలో విజయం వస్తుంది కానీ చాలా కష్టం మీద వస్తుంది. వీరికి కోర్టులో విజయాలు వస్తాయి. ఎక్కువగా పిల్లలకి మాత్రం చదువుల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంది, కానీ కష్టపడాలి బాగా. విదేశానికి వెళ్ళవలసిన విద్యార్థులు ఎవరైనా వీసా గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే వీసా తప్పకుండా లభిస్తుందండి ఈ సంవత్సరం. వారికి విదేశ ప్రయాణం ఉన్నది. అలాగే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా ఉంటాయి. గంగా తీర్థంని మునగడం ఉంటుంది, కాశీ, గయా, ప్రయాగ క్షేత్రాలకి వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే వీరు మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి నృసింహస్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని కొలవాలి.
వీరికి ఆదాయము 5, వ్యయం కూడా 5. రాజ్యపూజ్యం 5, అవమానము 2. వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి పరిస్థితుంది. వీరి యొక్క లక్కీ నెంబర్ 5, నెంబర్ 5. ఎమరాల్డ్ గ్రీన్, ఆకుపచ్చ ధరించాలి. అలాగే నలుపు, నీలము, ఆకుపచ్చ కాంబినేషన్తో ఉన్న బట్టలు వేసుకుంటే అత్యంత సుఫలితాలు ఏర్పడతాయి. వీరు పంచముఖ ఆంజనేయ స్వామి కొలుస్తూ పాటు వీరు హనుమాన్ చాలీసా నిత్యము పారాయణ చేయటం వల్ల గ్రహదోషాలు తొలగి సుఫలితాలు పొందవచ్చు. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం వీరికి అంత అనుకూలంగా లేదు. వీరికి అధిక ఖర్చులు ఉంటాయి మరియు శుభ కార్యక్రమాలు ఆటంకాలు ఏర్పడతాయి. అంటే పెళ్లి సంబంధాలు వస్తాయి, నిశ్చయపత్రం కానీ పెళ్లి జరగదు అలాగమాట. అలాగే దెబ్బలు, గాయాలు, నడుస్తూ పడిపోతారు, అలాంటివి కూడా జరగవచ్చు. మరియు వ్యాపారంలో అనుకూల నష్టాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు అంత అనుకూలమైన కాలం కాదు. కళాకారులకి అవకాశాలు తక్కువ. రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజ్యం 1, అవమానము 5. చిత్తా నక్షత్రం వారికి అనారోగ్యం వల్ల ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అంటే మెడిసిన్స్ తీసుకోవాలి, అవసరమైతే వైద్య సహాయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వాతి వారికి మాత్రం ఆరోగ్యం బాగుంటుంది. విశాఖ నక్షత్రం వారికి ధనాదాయం బాగుంది. వీరు మరి మంచి ఫలితాలు పొందడానికి తప్పకుండా వీరు మృత్యుంజయ జపం చేయించుకోండి. ప్రతి సోమవారం నాడు శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. రోజు విష్ణు సహస్రనామ పారాయణ వారి గ్రహశాంతుల్ని గ్రహ యొక్క దోషాలను తొలగి వారికి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం జరుగుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరియు వీలైతే డైమండ్ ధరించండి. డైమండ్ అదే వజ్రం అంటాం. అలాగే తెలుపు, నలుపు, నీలవర్ణం దుస్తులు ధరిస్తే అత్యంత సుఫలితాలు వస్తాయి. గ్రహదోషాలు తొలగి వారికి సుఖశాంతులతో ఉంటారు. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి గోచర ఫలాలు ఉన్నాయండి. మంచి యోగము గల కాలం అండి ఇది. వీరు ఇంతకుముందు ఏమన్నా అనుకుంటే ఆ పనులన్నీ కూడా ఆటంకాలు ఆగిపోయినవన్నీ కూడా అవుతాయి. వివాహ శుభకార్యక్రమం ఇంట్లో జరుగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు వస్తాయి. ప్రమోషన్స్ ఆగిపోతే ఆ ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగస్తులకి. అట్లాగే మనకు రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి వచ్చేస్తాయి. ఆ డబ్బు కూడా మనకు వస్తుంది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్యంలో ఉంటాయి. కాళ్ళు నొప్పులు, తలనొప్పులు ఇలాంటి తప్పించి పెద్ద అనారోగ్యం ఏముండదు. కాకపోతే యాక్సిడెంట్ జరగకుండా, ప్రమాదం జరగకుండా మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కారు కానీ బైక్ కానీ నడిపేటప్పుడు చాలా తక్కువ స్పీడ్తో వెళ్ళవలసి ఉంటుంది. అంతకన్నా చెప్పుకోదగ్గ ప్రమాదాలు ఏమి ఉండవు. ఇకపోతే మీకు ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5 అయినప్పటికీ బాగానే ఉన్నది. మీకు విశాఖ వారికి ధనాదాయం చక్కగా డబ్బులు బాగా వస్తాయండి. అనురాధ వారికి సమస్యలు, మనోవిచారం ఉంటాయి. అట్లాగే జ్యేష్ఠ వారికి మాత్రం మనకి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సన్మానం జరుగుతాయి. రాజకీయ నాయకులు పదవులు లభిస్తాయి. శని రాహువులకి దానములు, జపములు చేయించండి. ముఖ్యంగా శనివారం నాడు నువ్వులు దానం చేయించండి. అట్లాగే రాహువుకి మినుములు దానం చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనాలు సత్ఫలితాలు ఇస్తాయి. మీకు పగడం ధరించండి. ముఖ్యంగా నంబర్ 9 లక్కీ నెంబర్, మీకు 9వ నంబర్ లక్కీ నంబర్గా ఉంది. ఎరుపు, పసుపు, తెలుపు ఈ వర్ణంలో గల దుస్తులు ధరిస్తే సత్ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి మొత్తం మీద చూసుకుంటే మంచి యోగకాలము. ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి, సత్ఫలితాలు లభిస్తాయి. క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారి గోచార ఫలితాలు ఇది శుభాశుభ మిశ్రంగా ఉంది. పెద్దగా చెప్పుకోదగా ఏమీ లేదు. ఎక్కువగా రుణాలు చేస్తారు, శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. మీకు గౌరవానికి భంగం కలిగే పనులు ఎక్కువగా జరుగుతాయి. వాహన ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. మానసిక అశాంతి, అనారోగ్యము, రుణ బాధలు, శత్రు బాధలు ఇవన్నీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ
వారు పాస్ అవడం జరగదు. ఉద్యోగస్తులకి ఇష్టమైన ప్రదేశాలు ట్రాన్స్ఫర్లు అవుతాయి పనిష్మెంట్ మీద. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు నష్టాలు, అలాగే వ్యవసాయాలు కూడా నష్టాలు ఉంటాయి ఈ రాశి వారికి. వీరికి ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యము 7, అవమానము 5. కానీ ముఖ్యంగా వీరు రుణ విమోచన అంగారక స్తోత్రము అని ఉంటుందండి. అది మీరు రోజు చదువుకోండి. దీనివల్ల మీరు రుణ బాధ నుంచి బయటపడతారు. వీరికి అదృష్ట సంఖ్య 3. కనక పుష్య రాగము ధరించండి. మరియు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దర్శించి అక్కడ పాలతో అభిషేకం చేయండి స్వామికి. మరియు కందులు దానం చేయండి. కందులు ప్రతి మంగళవారం నాడు 7 మంగళవారాలు దానం చేయండి. లేదా కందులు బెల్లము కలిపి ఆవుకు తినిపించండి. మీకు బాధలన్నీ తగ్గుతాయి, మంచి సత్ఫలితాలు వస్తాయి. మీరు ఎరుపు, నీలము మరియు తెలుపు గల దుస్తులు ధరిస్తే చాలా మంచిది. కనకపుష్యరాగాన్ని చూపుడు వేలికి ధరిస్తే చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి. మకర రాశి క్రోధినామ సంవత్సరంలో గోచార ఫలితాలు అన్ని విధాల యోగదాయకమైనది, మంచిది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏవైతే పనుల ఆటంకాలు కింద సంవత్సరం ఉండిపోయి అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కానీ పెండింగ్ పనులు ఏముంటే అవి కొంచెం తాపీగా అవుతాయి, కానీ ఇప్పుడు పనులు చక్కగా జరిగిపోతాయి. అలాగే పిల్లలకు ఒకప్పుడు మీ ఇంట్లో ఉద్యోగం కావాల్సిన పిల్లలు ఉంటే వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. తప్పకుండా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని బయటపడతారు. మీకు పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది. గౌరవనీయమైన రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులతో కానీ స్నేహం ఏర్పడుతుంది. దానివల్ల మీకు లాభం కలుగుతుంది. అలాగే కాంట్రాక్టులకైతే కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. వారికి బిల్లులు కూడా సకాలంలో చెల్లింపు జరుగుతాయి. అలాగే మెట్టు పంటలు, ముఖ్యంగా మిర్చి, శనగలు, అలాగే జూటు ఇలాంటి వాటికి మంచి ధర పలుకుతుంది. ఆ మెట్టు పంటలు వేసుకోండి. మకర రాశి వారు మంచి సత్ఫలితాలు వస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం అనారోగ్యము, శ్రవణ నక్షత్రం మాత్రం వారు కొనుగోలు చేస్తారు భూమిని, ఇళ్ళని కూడా. ధనిష్ట నక్షత్రం వారికి కొన్ని సమస్యలు చిన్న ఉంటాయి, మన విచారం ఉంటుంది. ఆదాయం 14, వ్యయము 14, రాజ్యపూజ్యం 3, అవమానము 1. వీరికి శనికేతువులకు దానము జపం చేయించుకోవాలి. ముఖ్యంగా వీరు శని స్తోత్రాన్ని నిత్యం చేయండి. అలాగే శనివారం నాడు తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, 18 ప్రదర్శన చేయండి. అట్లాగే హనుమాన్ చాలీసా చదువుకోండి ప్రతిరోజు. అలాగే కేతువుకి సంబంధించి బుధవారం నాడు గణపతి కోవిలికి వెళ్ళి గరికతో పూజ చేయండి. గణపతి అష్టోత్తరం చదువుకోండి నిత్యము కూడా. వీరికి నీలము, ఆకుపచ్చ, నలుపు గల వర్ణములు గల దుస్తులు వేసుకుంటే మంచిది. మరియు బ్లూ సఫారా అంటారు నీలము, దాన్ని మధ్యవేలు ధరిస్తే సత్ఫలితాలు వస్తాయి. ధనాకర్షణ యంత్రాన్ని తెచ్చుకొని మీరు పూజ చేసుకోండి, తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8 అండి. వీరు బ్లూ సఫైరా అంటే నీలము మధ్యవేలు ధరిస్తే చాలా సత్ఫలితాలు వస్తాయి. వీరు నీలము, ఆకుపచ్చ, నలుపు గల దుస్తులను ధరిస్తే మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వీరు నమ్మిన వారి చేతిలో మోసపోతారు. ప్రతి పని మీద ఆటంకము, రావాల్సిన ప్రకారం రాకపోవట జరుగుతాయి. ముఖ్యంగా మనస్సు ఆందోళనతో కూడి ఉంటుంది. అలాగే గృహం ముందు కూడా అశాంతి ఎక్కువగా ఉంటుంది. తమ మాట ఇంకో విధంగా వినడం వల్ల, అనిపించడం వల్ల, అంటే మాట తీరు బాగోలేదని అనుకోవడం వల్ల అనవసరమైన తగాదాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శరీర ఆరోగ్యము, కాళ్ళు నొప్పులు, వాత నొప్పులు ఇలాంటివి కూడా ఏర్పడతాయి. వాత సంబంధ నొప్పులు శని వల్ల, శని ప్రభావం వల్ల. అదే అధికారుల వలన భయం ఏర్పడుతుంది. అనుకోని చోటికి ట్రాన్స్ఫర్ జరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవులు పోతాయి. కుంభరాశి వారికి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజ్యపూజ్యం 6, అవమానము 1. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, మనోవిచారం ఉంటుంది. శతభిషం వారికి మాత్రము
గౌరవ మర్యాదలు సన్మానాలు మాత్రము లభిస్తాయి. పూర్వభద్ర వాళ్ళు గాయాలు ప్రమాదాలు బారిన పడే అవకాశము ఉంది. వీరికి నీలము అలాగే అదృష్ట సంఖ్య 8. ఈ నీలాన్ని మధ్యవేలు ధరించాలి. మరియు ప్రతి శనివారం నాడు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని లేదా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి. మరియు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. శని స్తోత్రాన్ని చదువుకోండి. మరియు శనివారం నాడు వృద్ధులకి పేదవారికి ముఖ్యంగా వారికి ఆహారాన్ని అందించండి. దానివల్ల శని గ్రహ దోషాలు తొలగి సత్ఫలితాలు లభిస్తాయి. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి గోచార ఫలితాలు మీకు సామాన్యం ఉందండి. ఎంత సంపాదించినా దాని తగ్గ ఖర్చు ఉంటుంది. అలాగే నిలవదు డబ్బు. బంధుమిత్రులు వలన తిరిగి నష్టమే, లాభం ఉండదు. వీరికి మనశ్శాంతి కరువవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనులు జరగవు. విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ ఉత్తీర్ణత సాధించరు. రావాల్సిన బకాయిలు రావు. వ్యాపారంలో నష్టాలు, వ్యవసాయదారులకు కూడా నష్టాలు ఉంటాయి. మీనరాశి వారికి ముఖ్యంగా వీరికి ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 2, అవమానము 4. పూర్వభద్ర వారికి యాక్సిడెంట్ జరగవచ్చు. ఉత్తరాభద్ర వారికి మాత్రము వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. రేవతి వారికి అనారోగ్యం వైద్య ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. వీరికి శని, రాహు, కేతువులు ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ 3టికి సంబంధించిన జపములు, దానములు, శాంతులు చేసుకోండి. ముఖ్యంగా శనివారం నాడు ఆలయాలకు దర్శించండి. వెంకటేశ్వర ఆలయం కానీ లేక ఆంజనేయ స్వామి ఆలయం దర్శించండి. సోమవారం నాడు శివునికి అభిషేకం చేసుకోండి. శుక్రవారం నాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దుర్గా అష్టోత్తరంతో నామాలతో పూజ చేయించుకోండి. మినుములు దానం చేయండి. లేదా మినపగారెలు లేదా ఇడ్లీలను పేదవాళ్ళకి ఆహారం ఇవ్వండి. సత్ఫలితాలు వస్తాయి. మరియు వారి యొక్క లక్కీ నెంబరు 3 కనక పుష్యరాగము. దాన్ని ఎల్లో సఫార్ అంటారు. దాన్ని ధరించడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. మరియు పసుపు, నీలము, ఎరుపు ఈ 3 కాంబినేషన్ దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. సామాన్య ఫలితాలు మాత్రమే ఈ సంవత్సరం మీనరాశి వారికి ఉన్నది. ఇది సాముదాయిక ఫలితాలు మాత్రమే. గోచార రీత్యా చెప్పిన ఫలితాలని మీ యొక్క జన్మజాతకంలో ఇప్పుడు నడుస్తున్న దశాంతర దశలతో కూడి మొత్తం ఫలితం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. గమనిక ఇది తప్పకుండా అందరూ కూడా గమనించవలసినది. మిత్రులందరికీ నమస్కారం. నా వీడియో మీరు పూర్తిగా చూసుంటారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు షేర్ చేయండి మీ మిత్రులకు. ఏవైనా మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మరికొన్ని మంచి వీడియోలు రావడానికి ప్రయత్నం చేస్తాను. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇప్పటికే నేను VSLN శర్మ అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను 25 వీడియోలను. తప్పగా వీక్షించి మీరు అభిప్రాయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సెలవు. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.